శ్రీమాత్రే నమ. లలిత సహస్రనామ స్తోత్రంలో ఈరోజు 29, 30 ఈ రెండు శ్లోకాలు ముందుగా పఠనం చేసుకుని వాటి అర్థం తెలుసుకుందాము. ముందుగా ఈ రెండు శ్లోకాలు మనం చదువుకుందాం. భండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత మంత్రిణ్యంబ విరచిత విషంగవధతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. దేవదానవ సంగ్రామం చాలా భీకరంగా జరుగుతూ ఉంది. భండాసురుడికిను తల్లి లలితాదేవి యొక్క సైన్యానికి. మంత్రిని అయినటువంటి శ్యామలాదేవి, వారాహి సర్వసైన్యాధ్యక్షురాలు, అలాగే అశ్వారూఢ, సంపత్కరి, గజబలంతోనూ అశ్వబలంతోనూ ముందు వెనక ఉండి వాళ్ళంతా కూడా సాగుతూ ఉంటే భీకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది. ఈ లోపల భండాసురుని పుత్రులు మొత్తం 30 మంది, వాళ్ళందరూ కూడా అన్ని వైపుల నుంచి కూడా ముట్టడించారు. వాళ్ళు కూడా చాలా అమితమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళే. వాళ్ళందరినీ కూడా సంహరించడానికి లలితాదేవి యొక్క కుమార్తె, అంటే ఆమె అంశతో జన్మించినటువంటి బాల, ఈమెయే బాలా త్రిపుర సుందరి. ఆ తల్లి బయలుదేరింది. 9 ఏండ్ల వయస్సు కలిగినటువంటి చిన్న పిల్లగా, చిన్న బాలికగా ఆ బాల అనేటువంటి రూపంతో ఆమె బయలుదేరిందనమాట. ఆ బాల ముందుగా తల్లి యొక్క అనుమతి తీసుకున్నది. లలితాదేవి తన శ్రీచక్రరాజ రథం నుంచే మరొక దివ్యమైనటువంటి రథాన్ని, అనేకమైనటువంటి ఆయుధాలన్నీ కూడా ఆ బాలా త్రిపుర సుందరికి, బాలాదేవికి అనుగ్రహించి పంపించింది. 9 ఏళ్ల వయస్సు, చిరుప్రాయం అయినా సరే అమితమైనటువంటి పరాక్రమంతో విజృంభించి ఆ 30 మంది భండాసురుని యొక్క పుత్రులందరినీ కూడా వధించింది. అది చూసి చాలా సంతోషపడింది తల్లి. అదే ఈ నామంలో మొత్తము కూడా చెప్తూ ఉన్నారు. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత. ఆ బాలాదేవి యొక్క విక్రమాన్ని చూసి లలితాదేవి చాలా సంతోషపడింది. నందిత అంటే సంతోషం, ఆనందించింది. పరమేశ్వరి యొక్క హృదయం నుంచి ఈ బాలా త్రిపుర సుందరి ఆవిర్భవించింది. అంటే తల్లికి ప్రతిరూపమే ఈమె. 30 మంది భండాసురుని యొక్క కుమారులు 30 మంది ఎవరు అంటే పేర్లు, కొన్ని పేర్లు తెలుసుకుందాము. 30 మంది పేర్లు కాకుండా ఉదాహరణకి చూద్దాం. అంటే దుష్టశక్తుల పేర్లు కూడా ఏ విధంగా ఉంటాయో చూడండి. చతుర్బాహువు, చకోరాక్షుడు, చతుశిరస్కుడు, ఉగ్రధన్వ, స్వర్గపీడుడు, దుర్గుడు, స్వర్గ కంటకుడు, అతిమాయుడు, బృహన్మాయుడు, ఉగ్రకర్మ, సింహఘోషుడు, ఇటువంటి పేర్లన్నీ కూడా ఉన్నాయి భండాసురుని యొక్క కుమారులు 30 మందికి కూడా. ఆ తర్వాత మంత్రిణ్యంబ విరచిత విషంగ వధతోషిత. మంత్రిణీదేవి. ఈ మంత్రిణీదేవి ఎవరు? రాజశ్యామల. ఈ శ్యామలాదేవి విషంగుడు, వీడెవడు అంటే భండాసురుని కుమారుడు, వాణ్ణి సంహరించింది. వీడు ఎక్కడి నుంచి పుట్టాడు అంటే భండాసురుడు యొక్క ఎడమ భుజం నుంచి పుట్టాడు. ఈ భండాసురుడు చాలా పెద్ద మాయావి. తన ఎడమ భుజం నుంచి, కుడి భుజం నుంచి కూడా కొడుకులను పుట్టించగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఈ విషంగుడు భండాసురుడు యొక్క ఎడమ భుజం నుంచి పుట్టాడు. ఈ విషంగుడు అంటేనే చాలా సంగత్వం కలిగినటువంటి వాడు. దేంతో సంగత్వము? అనేకమైనటువంటి విషయ వాసనలతో సంగత్వం కలిగినటువంటి వాడు. ఎక్కువగా కామపరాయణుడు. జ్ఞాన దృష్టి ఏ కోశాన కూడా లేనటువంటి వాడు. శ్యామలాదేవి మంత్రిని కదా, అంటే గొప్ప జ్ఞాన దృష్టి కలిగినటువంటిది. ఇటువంటి అజ్ఞానుణ్ణి, ఈ విషంగుణ్ణి మరి జ్ఞాన దృష్టితోనే కదా సంహరించాలి. అందుకని ఈ తల్లి మంత్రిని రాజశ్యామల గొప్ప జ్ఞానమూర్తి కాబట్టి, జ్ఞానశక్తి స్వరూపిణి కాబట్టి ఆమె ఆ వాడిలో పేరుకుని ఉండేటువంటి అజ్ఞాన అహంకారాలన్నింటినీ కూడా, దర్పాహంకారాలన్నింటినీ కూడా నాశనం చేసి వాడిని వధించింది. ఇది ఈ శ్లోకానికి ఉండేటువంటి అర్థం. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబ విరచిత విషంగ వధతోషిత. ఆ తర్వాత 30వ శ్లోకం ఏమిటి అంటే విశుక్రుడు. వీడు కూడా భండాసురుని యొక్క కుమారుడే. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. విషంగుడు భండాసురుని ఎడమ భుజం నుంచి పుడితే ఈ విశుక్రుడు భండాసురుని యొక్క కుడి భుజం నుంచి పుట్టినటువంటి వాడు.
ఎంత చిత్రమైనటువంటి విచిత్ర శక్తులు కలిగినటువంటి వాళ్ళ ఈ రాక్షసులంతా కూడా దీన్ని బట్టి ఆలోచించాలి. ప్రధానంగా చెప్పుకున్నటువంటి లలితాదేవి యొక్క శక్తుల్లో మంత్రిని అయినటువంటి శ్యామలాదేవి, వారాహి, బాల, ఇటువంటి శక్తులన్నీ కూడా మనోవ్యాపారాలకు సంబంధించినటువంటివి. ఈ నామాలను గనక వీటిలో ఉండేటువంటి గూఢార్థాన్ని గనక తెలుసుకున్నట్లయితే మన చిత్తవృత్తులు, మన బుద్ధి వృత్తులు కూడా చక్కగా బాగుపడతాయి. మన మనస్సులో ఉండేటువంటి మాలిన్యాలు, దుష్టభావాలన్నీ కూడా తొలగిపోతాయి తప్పనిసరిగా. వీడేం చేశాడంటే పోతూ పోతూ ఒక పెద్ద శిలాయంత్రం చేశాడు. జయవిఘ్న శిలాయంత్రము అనేటువంటిది తయారు చేసి విసిరేశాడట. ఇటువైపు లలితాదేవి సైన్యం వైపు విసిరేశాడు. ఆ జయవిఘ్న శిలాయంత్రము ఏ విధంగా ఉంటుంది అంటే, దీనికి 8 కోణాలు ఉంటాయి. ఆ 8 కోణాలు ఒక్కొక్క కోణం దగ్గర ఒక్కొక్క శూలాన్ని పాతాడు. ఇవన్నీ కూడా దుష్టశక్తులు అన్నమాట, ఒక తాంత్రిక ప్రయోగం. ఆ 8 దిక్కుల్లో ఉండేటువంటి వాడి రాక్షస శక్తులు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఇక్కడ పేర్లు కూడా ఇచ్చారు, చదువుతాను వినండి. అలస, కృపణ, దీన, నిద్ర, తంద్ర, ప్రమీలిక, క్లీబ, నిరహంకార. ఇది ఎంత పెద్దది అంటే 2 క్రోసుల విస్తారం కలిగినటువంటిదట. ఇటువంటి ప్రయోగాలు, ఇది శిలాయంత్రం. దీన్ని ఒకటి చేసి అక్కడ పాతాడు. ఈ పాతటంతో, ఇటువంటి యంత్రాన్ని తయారు చేసి అక్కడ పెట్టడంతో దేవీ శక్తులన్నీ కూడా ఈ భావాలకు లోనైపోయినాయి. ఇవి ఏం భావాలు? అలసత్వము అంటే ఏంటి? ఒక బద్ధకం, నిద్ర, వాళ్ళందరికీ కూడా నిద్ర వచ్చేసినట్లు, తంద్ర, కునుకుపాటు, పిరికితనము, కృపణ, ఒక దైన్యభావం ఆవరించింది. ఏమి యుద్ధం చేస్తాంలే, హాయిగా నిద్ర వస్తూ ఉంది, ఇప్పుడు పడుకుందాము అనేటువంటి ఒక భావానికి వాళ్ళంతా కూడా ఒక మత్తులాగా వాళ్ళందరికీ వచ్చేసింది, నిద్ర మత్తులాగా. అంత వీరత్వం చూపించేటువంటి దేవి సైన్య గణం అంతా కూడా, వాళ్ళంతా కూడా ఏమి యుద్ధం చేయలేక నీరసంగా నిస్సత్తువుగా పడిపోయినారు. ఇటువంటి చిత్ర విచిత్రమైనటువంటి శక్తులన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు, ఈ రాక్షస మాయలు ఇవన్నీ కూడా. ఇటువంటి ప్రయోగం చేస్తే దీన్ని నిర్మూలించటానికి ఆ తల్లి లలితాదేవి ఏం చేసింది అంటే, గణపతిని సృష్టించింది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, ఈయనే మహాగణపతి. ఒక్కసారి కామేశ్వరుణ్ణి తలుచుకొని కామేశ్వరుడి వైపు చూసి ఆ గణపతిని, శ్రీ గణేశ్వరుణ్ణి, మహాగణపతిని ఆ తల్లి సృష్టి చేసిందనమాట. ఈ గణపతే కదా పృథ్వీతత్వానికి సంకేతము. షట్చక్రాలలో మూలాధార చక్రానికి కూడా అధిష్టాన దైవతం ఎవరు, అధిపతి ఎవరు అంటే గణపతి. ఏ పూజ చేయాలన్నా కూడా విఘ్న నివారకుడు కాబట్టి, అన్ని విఘ్నాలను నివారించేటువంటి వాడు కాబట్టి, ఈ వీడు పాతినటువంటి ఈ విఘ్న యంత్రాన్ని కూడా చాలా అలవోకగా, అవలీలగా ఆయన ఛేదించేశాడు. ఆ విఘ్న యంత్ర నిర్మూలకుడుగా గణపతి ఉన్నాడనమాట. అది తర్వాతి శ్లోకంలో సమన్వయం అవుతుంది. ఈ విధంగా ఈ 2 శ్లోకాల్లో కూడా మనం చెప్పుకున్నాం. తర్వాతి శ్లోకాలకి ఉండేటువంటి అర్థాలు మళ్ళీ తెలుసుకుందాం పరమేశ్వరు యొక్క అనుగ్రహం చేత. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.